వేల ఏళ్లుగా భారత్ సనాతన ధర్మానికి నిలయంగా నిలిచింది. సత్యం, కరుణ, ధర్మం మీద నిలిచిన ఈ సంస్కృతి కానీ నీడలలో ఒక గుప్త యుద్ధం నడుస్తోంది. కత్తులతో కాదు, తీపి మాటలతో, బహిరంగంగా కాదు, రహస్య వాగ్దానాలతో. మొదట మన దేవుళ్లను అవమానిస్తారు, తర్వాత మన ఆచారాలను అబద్ధం అంటారు, నకిలీ అద్భుతాలు చూపిస్తారు. చివరికి మీ మతం మార్చుకుంటే మీ జీవితం మారుతుంది అని చెప్పేస్తారు. మతం మార్చే ప్రయత్నం చేసే వారికి ఒక్క మాట: భారత్ మేల్కొంటోంది. హిందువులు ఏకమవుతున్నారు. మీ మోసం ఇక దాచబడదు. అన్నదమ్ములారా, అక్కచెల్లెమ్మలారా, మన ఏకతే మన కవచం. ఒక్క రొట్టె కోసం విశ్వాసం అమ్మకండి. తప్పుడు వాగ్దానాల కోసం మీ దేవుళ్లను విడువకండి. ధర్మం అమ్మకానికి కాదు. భారత ఆత్మ అమ్మబడదు.